మన జీవితాల్లో ఎన్నో మేలు చేస్తూనే ఉన్నాడు. రోడ్డు మీద, హైవే మీద పోతే తెలుస్తుంది ఎన్ని మేలు జరుగుతున్నాయి రోజని. అర్థమైందా? హైవే మీదకి వెళ్తే యుల్ నో హౌ మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎన్నింటి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు, క్షేమంగా కాపాడుతున్నాడు. హల్లెలూయా. అన్నింటిని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవలసిన బిడ్డలుగా ఉంటున్నాం. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ఒక చెయ్యి దేవుని వైపు ఎత్తండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున మీ మాటలు వినటానికి నేను మీ సన్నిధికి వచ్చింటున్నాను. మీరు నాతో మాట్లాడండి. నా జీవితానికి కావాల్సినటువంటి మీ మంచి మాటలను నాకు అనుగ్రహించండి. నా మనోనేత్రాలను తెరవండి. వాక్యంలోని సత్యాలను నేను గ్రహించి ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందింటున్నాను తండ్రి. ఆమేన్. లేవి కాండంలో మనం గమనించినట్లయితే 5 రకములైనటువంటి అర్పణలు ఉంటాయి, 5 రకములైనటువంటి యాగాలు ఉన్నాయి. సాక్రిఫైజెస్, 5 టైప్స్ ఆఫ్ సాక్రిఫైజెస్. దాంట్లో మొట్టమొదటిది బర్న్ట్ ఆఫరింగ్ అంటాం. బర్న్ట్ ఆఫరింగ్ అంటే దహన బలి. బర్న్ట్ ఆఫరింగ్ అంటే దహన బలి, దేవునికి చాలా ఇష్టమైన బలి. ఈ బలి ఏంటంటే ఫస్ట్ మొట్టమొదట ఈ దహన బలిని అర్పించిన వ్యక్తి ఎవరంటే అబ్రహాము తన కొడుకైన ఇస్సాకును అర్పించాలన్నప్పుడు ఆ యొక్క కార్యంలో ఒక దహన బలిని అర్పిస్తాడు అక్కడ. రెండవది దావీదు. ఒక పెద్ద తెగులు వచ్చి ఉంటుంది, తెగులు ఆగిపోవటానికి దహన బలిని అర్పిస్తాడు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోన్ రాజు ఇంకొక దహన బలి. ఈయన ఏం చేసిందంటే 1000 బలులను అర్పిస్తాడు. హల్లెలూయా. ఈ యొక్క దహన బలి ఎటువంటిదంటే దేవుణ్ణి తన సీట్ నుంచి కిందికి దించేది. దేవుడు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చేస్తాడు మీ దగ్గరికి. ఈ యొక్క సొలొమోను మహారాజు, ఆయన రాజుగా ఛార్జ్ తీసుకున్న ఒక ఫస్ట్ డేనే 1000 బలులు అర్పించేస్తాడు. ఆ రోజు రాత్రి దేవుడు ఆయన కలలో వచ్చేసిండు. హల్లెలూయా. ఆయన పోలేదు దేవుని దగ్గరికి, ఆయన బలులు అర్పించేసిండు. అందుకే మన యొక్క ఆరాధన గాని, మన యొక్క ఏమంటారు, మనం దేవునికి అర్పించే అర్పణలు దేవుణ్ణి సీట్ నుంచి కిందికి దింపాల్సి వస్తుంది. ఆమెన్. ఆ విధంగా ఉండాలి మన జీవితంలో. ఆమెన్. రెండవది ఏంటంటే పీస్ ఆఫరింగ్ అంటారు, సమాధాన బలి. సమాధాన బలి దేనికి చేస్తారు? థ్యాంక్స్ గివింగ్ అండ్ ఫెలోషిప్పింగ్ విత్ గాడ్. అంటే దేవునితో నాకు ఎప్పుడు సమాధానం ఉంది అని చూపించుకోవడానికి చేస్తారు. దహన బలిలో, ఈ బలిలో రెండిట్లో కూడా దేవుని ఆరాధిస్తాము. ఇక్కడ జంతువులు ఇన్వాల్వ్ అయినాయి, అంటే జంతువులను చంపడము, బలిగా అర్పించడం. మూడవది వచ్చేసి మీల్ ఆఫరింగ్ ఆర్ గ్రెయిన్ ఆఫరింగ్ అంటారు. తెలుగులో ఏమంటారంటే భోజన నైవేద్యము అంటారు. భోజన నైవేద్యం. దీంట్లో జంతువులను చంపరు. దీంట్లో ఏంటి, నీకు సంవత్సరం అంతా పండిన పంటను తీసుకొని వచ్చి దాంట్లోంచి దేవునికి అర్పణగా అర్పిస్తారు. నూనెను, పంటను అర్పిస్తారు. ఇది దేనికోసం చేస్తారంటే దేవునికి కృతజ్ఞతతో మేము అర్పిస్తున్నాము. ఈరోజు మాకు వచ్చిన ఆహారమైనా ఏదైనా కూడా మేము దేవునికి నమ్మకంగా ఉండటానికి, దేవునికి ఏమంటారు దాన్ని, వీఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్, మేము దేవుని మీద ఆధారపడుతున్నాం, అందుకే మాకు ఇది వచ్చిందని ఆ అర్పణ అర్పిస్తారు. నాలుగవది సిన్ ఆఫరింగ్. సిన్ ఆఫరింగ్ అంటే పాప పరిహారార్థ బలి. నువ్వు పాపం చేసినట్టయితే దేవునికి వ్యతిరేకంగా నువ్వు బలి అర్పించాల్సిందే, అది సిన్ ఆఫరింగ్. లాస్ట్ వచ్చేసి ట్రెస్పాస్ ఆఫరింగ్. ఇది అపరాధ పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలికి, అపరాధ పరిహారార్థ బలికి డిఫరెన్స్ ఏముంది? ఉంది. పాప పరిహారార్థ బలి అంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నది, అర్థమైందా? నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపానికి అంతటికి ఇదైతుంది. ఈ అపరాధ పరిహారార్థ బలి అంటే నీవు మనుషులకు వ్యతిరేకంగా చేసి, కొన్ని సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా కూడా చేయొచ్చు దీన్ని. అంటే ఎట్లా, ఒక మనిషి దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నావు, మళ్ళీ ఇస్తానని నువ్వు ఇవ్వకుండా ఉన్నావు, అర్థమైందా? నువ్వు డబ్బులు తీసుకున్నావు, మాట ప్రకారం ఇచ్చేయాలా, ఇవ్వకుండా నువ్వు సతాయిస్తూ అట్లున్నావు. సరే, చివరికి ఏం చేయాలా? నీ తప్పును ఆ పరిహరింపబడాలంటే ఏం చేయాలంటే ఆ 1,00,000 రూపాయలు వానికి వెనకీయడమే కాకుండా 20% దానికి ఎక్స్ట్రా ఇవ్వాలి. అర్థమవుతుందా? అంటే 1,20,000 రిటర్న్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత బలి అర్పించాలా. ప్రభా, నేను కంప్లీట్ చేసి వచ్చినానది, ఇప్పుడు నేను నా అపరాధము పరిహరింపబడాలి అని
ఒక బలి అర్పిస్తారు. హల్లెలూయా. అదే విధంగా దశం భాగాలు ఇయ్యని వాళ్ళు ఉంటారు. దశం భాగాలు ఎప్పటి నుంచో ఇవ్వకుండా ఉండే వాళ్ళకు కూడా దేవుడు ఇదే ఫెసిలిటీ పెట్టిండు. దేవునికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళకు మీకు వచ్చిన దశభాగం అంతటిని తీసి ఇన్ని రోజులు ఇవ్వలేదు కదా, అందుకు 20% యాడ్ చేసి ఇవ్వచ్చు అనేది పెట్టిండు. సో ఈ 5 రకాల బలులు దేవుడు బైబిల్లో మనందరి కోసము పెట్టిండు. అయితే ఈ 5 బలులు యేసుక్రీస్తు ఒక్కరికే సాదృశ్యమైనవి. అంటే యేసుక్రీస్తు ఎంత గొప్ప కార్యం సిలువలో చేసిందంటే ఈ బలులన్నీ 5 రకాల బలులు సపరేట్ గా చూపిస్తేనే యేసుక్రీస్తు యొక్క కార్యం అంతా సంపూర్ణమవుతుంది. హల్లెలూయా. వీటిలో ముఖ్యమైనది ఈ 2 బలులు ఉన్నాయి. ఒకటి పాప పరిహారార్థ బలి, సిన్ ఆఫరింగ్ ఒకటి, రెండవది బర్న్ట్ ఆఫరింగ్ అంటే దహన బలి. ఈ రెండిట్లో మనం గమనిద్దాం కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ మనకేముంటాయని. దేవుని వాక్య ప్రకారంగా మనం వీటిని చూద్దాం. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఓకే. పాత నిబంధనలో దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారము ఎవరైనా తప్పు చేసినట్లయితే వాడు ఏం చేయాలంటే వాడు ఒక మేకనో లేకపోతే ఎద్దునో వాడు చేసిన పాపం యొక్క ఇంటెన్సిటీని బట్టి వాడు తీసుకొని రావాలి. తీసుకొని వచ్చిన తర్వాత అది ప్రీస్ట్ దగ్గరికి తీసుకురావాలి. ప్రీస్ట్ అంటే యాజకుడు దగ్గర తీసుకొస్తే యాజకుడు ఏం చేస్తాడు, ఆ యొక్క బలికి ఏదైతే నువ్వు పశువును తెచ్చావో ఆ పశువును బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. ఈ బలి పశువులో ఏదైనా తేడాలున్నాయా, ఏదైనా మచ్చ మరకలు ఉన్నాయా, అటువంటివి పనికిరావు బలికి. అంటే ఏ యొక్క జంతువును తీసుకెళ్లినా కూడా దాన్ని పరీక్షిస్తారు తప్ప ఎవరు తీసుకెళ్లారో దాన్ని పరీక్షించరు, ఆ వ్యక్తిని పరీక్షించరు. అర్థమవుతుందా? అంటే నీ బలి పశువు ఏదైతే ఉందో, నువ్వు బలిగా తీసుకుపోయే పశువు ఏదైతే ఉందో అది యేసుక్రీస్తుకు సాదృశ్యం. అది అందుకు పర్ఫెక్ట్ ఉండాలి. నీ యొక్క బలి యాగం, నువ్వు ఇచ్చే బలి దేవుని దృష్టిలో ఒక చిన్న మచ్చ అయినను మరక అయినను ఉండకూడదు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువుని గురించి వాక్యం ఏం చెప్తుంది? ఈజ్ అ పర్ఫెక్ట్ సాక్రిఫైస్. 2 కొరింథీ 5:21 చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపమెరుగని ఆయనను, యేసు ప్రభుకు ఏ పాపము తెలియదంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఏమంటే హీ న్యూ నో సిన్. ఆయనకి ఏ పాపము తెలియదు. పాపము తెలియని ఆయనను మన కోసం పాపముగా చేసిండు దేవుడు. 1 పేతురు 2:22 చూడండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన పాపము చేయలేదు. హి డిడ్ నో సిన్. పేతురు చెప్పే మాట హి డిడ్ నో సిన్. పౌలు ఏమంటున్నాడు? హి న్యూ నో సిన్. పౌలు చెప్పే మాట ఆయన పాపము ఎరుగడు. పేతురు హీజ్ అ మ్యాన్ ఆఫ్ వర్క్స్, ఆయన చేతల మనిషి. అందుకే ఏమంటున్నాడు? హి డిడ్ నో సిన్. ఆయన ఏ పాపము చేయలేదు. 1 యోహాను 3:1 చూద్దాం. యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడు? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమియూ లేదు. ఆయన యందు పాపమేమియూ లేదు. ఇన్ హిమ్ ఈజ్ నో సిన్. ముగ్గురు డిక్లేర్ చేస్తున్నారు. పౌలు ఏమంటున్నాడు? హీ న్యూ నో సిన్. పీటర్ ఏమంటున్నాడు? హీ డిడ్ నో సిన్. అదే యోహాన్ భక్తుడు ఏమంటున్నాడు? ఇన్ హిమ్ ఈజ్ నో సిన్. ఆయనలో ఒక్క పాపం కూడా లేదు కాబట్టి హీ ఈజ్ అవర్ పర్ఫెక్ట్ సాక్రిఫైస్. ఆమేన్. ఆయనలో ఏ పాపం లేదు కాబట్టి హీ ఈజ్ అవర్ పర్ఫెక్ట్ సాక్రిఫైస్. యాజకుడు ఎవరిని ఎగ్జామిన్ చేస్తాడని చెప్పాను? నిన్ను ఎగ్జామిన్ చేస్తాడా? బలి పశువును ఎగ్జామిన్ చేస్తున్నాడా? బలి పశువుని ఎగ్జామిన్ చేస్తున్నాడు. హల్లెలూయా. పర్ఫెక్టా మాట? సో ఇప్పటి నుంచి నిన్ను నువ్వు ఎగ్జామిన్ చేసుకోవడం మానేసి. నిన్ను ఎగ్జామిన్ చేయడు దేవుడు. ఈ రోజు కూడా దేవుడు నిన్ను చూడడు. నీ బలి పశువు అయినటువంటి యేసుక్రీస్తును ఆయన గమనిస్తున్నాడు. ఆయన ఎంత పర్ఫెక్ట్, ఆయన చేసిన ఆ యాగము ఎంత పర్ఫెక్ట్ అనేది. హల్లెలూయా. దిస్ ఇస్ ఇంపార్టెంట్. నిన్ను పరీక్షించుకో. లాస్ట్ వీక్ చెప్పిన, నిన్ను నువ్వు ఏంది పరీక్షించుకుంటావు? పరీక్షించుకోవద్దు. ఎవరిని చూడాలా? నీ ఫోకస్ అంతా ఎవరి మీద ఉండాలా? యేసుక్రీస్తు మీద. నా తరపున బలిగా అర్పింపబడిన ఆ యేసుక్రీస్తులో ఒక్క మచ్చైనను మరకైనను లేదు. హల్లెలూయా. గాడ్ ఈస్ ప్లీజ్డ్ విత్ యూ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీ క్రియలను బట్టి దేవుడు నీ గురించి సంతోషపడడు ఎప్పుడు కూడా. నేను మంచి చేస్తే దేవుడు సంతోషపడతాడు. రాంగ్. నీ క్రియలను బట్టి, నీ యొక్క బిహేవియర్ను బట్టి సంతోషించే దేవుడు కాదు ఆయన.
ఆయన యేసయ్యను బట్టి మాత్రమే సంతోషిస్తుంటున్నాడు. హల్లెలూయా. ఒకసారి గమనిద్దాం, యేసుక్రీస్తే ఈ యొక్క సిన్ ఆఫరింగ్ అనేది దేవుని వాక్యంలో మనం గమనిద్దాం. లేవి కాండము 16వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం. మరియు అతడు ఇశ్రాయేళ్ల సమాజం నొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని రావలెను. ఆమేన్. ఇది ఇశ్రాయేలీయులందరి కోసం చేస్తున్న ఈ కార్యం. దీంట్లో ఏమంటున్నాడు? పాప పరిహారార్థ బలి అంటే సిన్ ఆఫరింగ్. సిన్ ఆఫరింగ్ కోసము 2 మేక పిల్లలను తీసుకొని రావాలి. అదే దహన బలి కోసం అయితే 1 పొట్టేలును తీసుకొని రమ్మంటున్నాడు. ఆమేన్. నెక్స్ట్ 7వ వచనం 7 నుంచి 10 వరకు చదువుదాం. ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట 1 చీటిని, విడిచిపెట్టే మేక పేరట 1 చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. దహన బలిని పక్క పెట్టేద్దాం. దహన బలికి ఉన్నది పక్క పెడదాం. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి? పాప పరిహారార్థ బలి. 2 మేకలను తీసుకొచ్చారు. ఆ 2 మేకల మీద చీట్లు వేశారు. 1 చీటి ఏంటి? యెహోవా కోసము అనేది 1 చీటి, ఇంకోటి విడిచిపెట్టాలి అనేది ఇంకో చీటి. నెక్స్ట్ వర్స్ చూడండి. ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఆమేన్. ఇమ్మీడియట్ గా దాన్ని సాక్రిఫైస్ చేస్తారు. ఏదైతే యెహోవా పేరు మీద వచ్చిందో దాన్ని ఇమ్మీడియట్ గా సాక్రిఫైస్ చేస్తారు. 10వ వచనం చూడండి. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తం కలుగునట్లు దాన్ని అరణ్యంలో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దాన్ని ప్రాణంతోనే ఉంచవలెను. ఒకటేమో చంపేస్తారు, ఇంకో దాన్ని ప్రాణంతో వదిలిపెడతారు. అయితే ప్రాణంతో వదిలిపెట్టేదాన్ని ఎక్కడ వదిలిపెడతారు? ఊరిలో కాదు, అరణ్యంలో వదిలిపెడతారు. 15వ వచనం చూద్దాం. అప్పుడు అతడు ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తంతోనూ చేసి కరుణాపీఠం మీదను కరుణాపీఠం ఎదుటను దాన్ని ప్రోక్షింపవలెను. అంటే ఇప్పుడు రెండు మేకలలో ఒకటి యెహోవా పేరు మీద పడింది మేకకు చీటి. దాన్ని చంపిన తర్వాత దాని రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో దీన్ని చల్లాలి అని చెప్తున్నాడు. ప్రోక్షించాలి. ఎందుకు? ఇశ్రాయేలీలందరి పాపాల గురించి ప్రోక్షిస్తారు. ప్రోక్షించిన తర్వాత 20వ వచనం చూడండి, 20 నుంచి 22 వరకు. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తం చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలెను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యంలోనికి దాని పంపవలెను. ఆమేన్. అర్థమైందా? ఈ విడిచిపెట్టే మేకను ఊరికే విడిచిపెట్టడంలా, ఆ మేకను తీసుకొచ్చి అహరోను ఏం చేస్తున్నాడు? తన 2 చేతులు ఆ మేక మీద పెడుతుంటున్నాడు. ఆ మేక మీద పెడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలీల పాపములన్నింటినీ ఆ మేక మీదకి విడిచిపెడుతున్నాడు, ఆ మేక మీద మోపుతున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? అంటే మనుషులు చేసిన పాపాలన్నింటినీ ఇశ్రాయేలీలకు ప్రతినిధిగా ఈ అహరోను వారి పాపాలన్నీ ఆ మేక మీద వేస్తుంటున్నాడు. 22వ వచనం చూద్దాం. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలెను. అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలెను. ఎవరు వదిలిపెట్టాలా? 21వ వచనంలో ఉంది చూడండి. యాజకుడు అహరోను. ఎవరు వదిలిపెట్టాలా? అహరోను వదిలిపెడతాడా? కాదు. ఎవరు? తగిన మనుష్యుని చేత అరణ్యంలోనికి దానిని పంపవలెను. తగిన మనుషుడు అక్కడ ఉన్నాడు. ఆ తగిన మనుషునితోనే దాన్ని పంపించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇది పాత నిబంధనలో జరుగుతున్నటువంటి సీక్వెన్స్. అర్థమైందా? అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల తరపున పాపాన్ని మోస్తూ ఒక మేక అరణ్యంలోకి వెళ్ళిపోతుంది. ఇంకొక మేక ఏం చేస్తుంది? యెహోవా పేరట చీటీ పడిన మేక ఇమ్మీడియట్ గా సంహరింపబడుతుంది. ఓకే.
ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూద్దాం, 25 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. వారు, నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావని అతన్ని అడగగా, బాప్తిజం ఇచ్చి యోహాను అడుగుతున్నారు. యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన్ను ఎరుగరు, ఆయన చెప్పుల వారను విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగిన. 29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆమేన్. యోహాను ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని, ఇశ్రాయేలు పాపాలను మోసుకొని పోయేదానికి ఒక మేకపిల్ల అక్కడ ఉండింది, మేక ఉండింది అక్కడ. ఇక్కడ ఏమంటున్నాడు, లోకమంతటిని తీసుకొస్తున్నప్పుడు దేవునికి ఉన్న ఆలోచన ఏంటంటే కేవలం ఇశ్రాయేలులు మాత్రమే కాదు, లోకమంతా రక్షింపబడాలి. అందుకేమంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల. బాగా గమనించండి, ఇక్కడేమో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. 30వ వచనం చూద్దాం. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందుటి వాడాయనని ఎవని గురించి చెప్పితునో ఆయనే ఈయన. ఆయనే ఈయన అని చెప్తున్నాడు, అందరికీ చెప్తున్నాడు. అక్కడ బాప్తిజం కోసం వచ్చిన అందరికీ యేసు ప్రభువుని గురించి చెప్తున్నాడు. 31వ వచనం. నేను ఆయనను ఎరగనైతిని, కాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచూ వచ్చి తినని చెప్పాను. అర్థమైందా? యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎందుకు బాప్తిస్మం ఇస్తూ వస్తున్నాడంటే వీళ్ళల్లో ఎవరో ఒకరు క్రీస్తున్నాడు. ఆ క్రీస్తు ఎవరో ఈయనకు తెలియదు. బాప్తిజం ఇస్తున్నప్పుడు ఒక క్రియ జరగబోతుంది, ఒక ప్రక్రియ జరగబోతుంది. ఆ క్రియను బట్టి ఈయన క్రీస్తా కాదా అనేది తెలియపరచబడుతుంది. 32వ వచనము. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. 33. నేను ఆయనను ఎరగనైతిని, గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూచుతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని నాతో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈయనకు దేవుడు ఒక సూచన ఇచ్చిండు. నువ్వు బాప్తిస్మం ఇచ్చే టైంలో ఎవరి మీద పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె, పావురం కాదు, పావురం లాగా స్లోగా దిగి వస్తాడు, ఆయనే పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని తెలియపరిచిండు. 34. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చి తినను. నెక్స్ట్. మరునాడు మరల యోహాను అతని శిష్యుల్లో ఇద్దరును నిలిచిండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. అంతకుముందు 29వ వచనంలో ఏమన్నాడు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే మనకి ఇప్పుడు 2 మేకలు కావాలి అక్కడ. దేనికి? పాప పరిహారార్థ బలి కోసము 2 మేకలు కావాలి. 2 మేకల్లో ఒకటి యెహోవా పేరట చీటుపడే మేక, ఇంకోటి విడిచిపెట్టాల్సిన మేక. ఇక్కడ ఏమైంది? యేసుక్రీస్తుని గురించే 2 సందర్భాల్లో 2 రకాలుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నాడు. ఒకటేమో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, ఇంకొకసారి ఏమంటాడు, ఇదిగో ఈయన దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల అంటే ఇంకా టైం దగ్గర పడింది, దాన్ని చంపేయాల. లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అంటే అరణ్యంలో విడిచిపెట్టాలి. చూద్దాం దేవుని వాక్యంలో మనము వాక్య ప్రకారంగా యేసుక్రీస్తుని వెతుకుదాం. లేవికాండంలో 16వ అధ్యాయము 21వ వచనం చూడండి. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులుంచి ఇశ్రాయేలీల పాపములన్నీయు, అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. ఆమేన్. ఇప్పుడు ఆ మేక మీద పాపాలు పడాలంటే అహరోను ఉండి చేతులు పెట్టి చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు టైంలో ఎవరు చేశారు ఆ పని అంటే ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను చేస్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను లోక పాపమునంతటినీ యేసుక్రీస్తు మీద వేయటానికి ఈయన యాజకునిగా ఇక్కడ ఉంటున్నాడు. ఆమేన్. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తల్లి ఎలిజబెత్, ఆమె కూడా ఈ యొక్క లేవి వంశీయురాలు. వాళ్ళ తండ్రి, ఆయన పేరేం పేరు?
జకరియా కూడా హీఈస్ ఆల్సో ఫ్రమ్ లివైట్ ఫ్యామిలీ. ఇద్దరు లేవీయులు, వాళ్ళకు పుట్టిన లేవీయుడు. ఇతను బాగా గమనించండి, హీఈస్ నాట్ ఇన్ టెంపుల్. ఈయన ఎక్కడున్నాడు? అడవిలో ఉంటున్నాడు. అడవిలో ఉండి దేవుడు సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభుని బయటికి తీసుకురావడం కోసము, యేసు ప్రభును ఒక గొర్రెపిల్లగా వధింపబడటానికి, లోక పాపను మోసే గొర్రెపిల్లగా తీసుకొని రావడం కోసం దేవుడు ఇక్కడ ఏమంటాడు? తగిన మనిషిని చేత. ఆడ ఇంపార్టెంట్ పాయింట్. ఎవరు? తగిన మనిషిని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయానికి వద్దాం. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇక్కడ బాప్తిస్మం ఇస్తున్నాడు. 13వ వచనం చూద్దాం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావని ఆయన్ను నివారింప చూచెను. కాని యేసు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను కనుక అతడు అలాగూ కానిచ్చెను. అర్థమైందా? ఇక్కడ ఏమంటున్నాడు? ఈయనకు అర్థమైపోయింది. యేసు ప్రభు వస్తూనే ఇమ్మీడియట్ గా ఏం జరిగిందంటే అక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద దిగి వచ్చడం ఈయన చూసిండు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను చూసిండు. చూసి, అయ్యా నేను నీ చేత బాప్తిస్మం పొందాలా, నువ్వేమో నా దగ్గరకు వస్తున్నావు అంటే యేసు ప్రభు ఏమన్నాడు? ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు, నీతి జరగని. ఇక్కడ నీతి ఇక్కడ ఇంగ్లీష్ ఏమంటాడంటే ఫుల్ఫిల్ ఆల్ ది రైచియస్నెస్, నీతిని జరగని. ఇక్కడ ఏం జరుగుతుంది? యేసు క్రీస్తు తల మీద ఆయన చేయి పెట్టాల్సిందే. యేసు క్రీస్తు తల మీద చేయి పెట్టేంత ఉందా? నాకు తెలిసి ఆయనకు వణికింటాయి చేతులు. ఆయన మీద ఎట్లా చేయి పెట్టాలా? పెట్టిండు. ఎందుకు? ఈయన యాజకుడు. ఇప్పుడు ఆయన పాప పరిహారార్థ బలి. యేసు క్రీస్తు లోక పాపం అంతటిని ఆయన మీద ఇప్పుడు మోపుతున్నాడు ఆయన. ఆమేన్. రెండవది ఏం జరుగుతుందంటే ఇక్కడ లేవీయులకు యాజకత్వం ఉండేది అప్పటి వరకు. యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడిగా మారిండు. ఎలా మారిండంటే ఈ చేయి పెట్టేప్పుడే హీ బికేమ్ ఈవెన్ అవర్ హై ప్రీస్ట్. మన ప్రధాన యాజకుడు అప్పుడైండు. ఆమేన్. టూ థింగ్స్ హ్యాపెండ్. యేసుక్రీస్తు తల మీద బాప్తిస్మం యోహాను చేయి పెట్టినప్పుడు ఒకటి యాజకత్వము ఎక్కడి నుంచి మారింది? లేవీయుల నుంచి యూదాకు మారింది. అదే విధంగా లోక పాపం అంతా కూడా యేసయ్య మీద పడింది. ఆమేన్. ఓకే, 16వ వచనం చూద్దాం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. హల్లెలూయా. శబ్దం వచ్చేసింది. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఎక్కడికి కొనిపోబడ్డాడు? అరణ్యమునకు. ఎవరు కొనిపోబడాలా అరణ్యానికి? మామూలుగా విడిచిపెట్టబడిన మేక అరణ్యానికి పోవాలా. మనుషుల పాపం అంతా తీసుకున్న తర్వాత, ఇశ్రాయేలీల పాపం అంతా. కానీ ఇక్కడ ఏమైంది? లోక పాపం అంతా తీసుకొని ఈయన అరణ్యానికి వెళ్తున్నాడు. ఇక్కడ హూ ఇస్ ది ఫిట్ మ్యాన్? ఎవరు తగిన మనిషి? ఇక్కడ పరిశుద్ధాత్మ. ఈజ్ ఫిట్ మ్యాన్. యేసు క్రీస్తును గొర్రెపిల్లగా ఆయన మీద లోక పాపం అంతా పడిన తర్వాత ఆయనను అరణ్యంలోనికి తగిన మనిషి తీసుకొని పోవాలా. ఈ సందర్భంలో తగిన మనిషి ఎవరు? ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. హల్లెలూయా. సైతాన్ కాదు. సైతాను చేత శోధింపబడుటకు అరణ్యంలోనికి కొనిపోబడుతున్నాడు. ఆమేన్. ఎవరు కొనిపోబడుతున్నారు? ఇక్కడ ఎవరు కొనిపోతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు కొనిపోతున్నాడు. ఆమేన్. సెట్ అయిందా? పాత నిబంధన కథకు కొత్త నిబంధనలో ఉండే దీనికి సెట్ అయిందా? ఎస్. అంటే పాత నిబంధనలో నీవు ఒకవేళ పాపం చేసినట్టయితే ప్రీస్ట్, యాజకుడు ఏం చేస్తాడంటే నీ చేతులు ఆ యొక్క మేక మీదనో ఎద్దు మీదనో నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఆ సైజ్ ఆఫ్ ది అనిమల్ ఉంటుంది, దాని మీద నీ చేతులు పెట్టిస్తాడు. పెట్టించి నీ పాపాలన్నింటినీ దాని మీదకి వదిలిపెట్టేస్తాడు. అంటే నీ పాపాలు దానికి ఆపాదించేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? సో ట్రాన్స్ఫర్ ఆఫ్ సిన్స్ జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత అది పాపాలన్నీ మోస్తుంది కాబట్టి దాన్ని చంపేయాల. ఆమేన్.
అది ఇమ్మీడియట్ గా దాన్ని చంపేస్తారు. మన పాపాలను మోసిన ఆ గొర్రె, ఆ మేక చనిపోతుంది. ఏ మనిషి అయితే పాపం చేసి ఉంటాడో ఆ మనిషి దేవుని సన్నిధిలో ఫ్రీగా నీతిమంతునిగా కనబడుతూ వెళ్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? అంటే మనిషి తప్పు చేసిన తర్వాత ఆ బలియాగం ఏదైతే, బలి పశువుని ఏదైతే తీసుకొని వస్తాడో ఆ బలి పశువు క్లీన్ గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఆ బలి పశువు యేసుక్రీస్తుకు సూచన. యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క శిలువ కార్యం కోసము ఇవన్నీ షాడోస్ అంటే నీడ, అది రియాలిటీ కాదు. కానీ యేసుక్రీస్తు మన కోసం, ఆయన మన మర్డరరా చనిపోవడానికి? యేసుప్రభు ఏదైనా మర్డర్ చేసిందా చనిపోవడానికి? లేదు. ఆయన హీ హిమ్సెల్ఫ్ గేవ్ హిస్ లైఫ్ ఫర్ us. యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం చూడండి. తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఇంపార్టెంట్. గొర్రెల కొరకు నా ప్రాణం పెడుతున్నాను. హీ డిసైడెడ్. ఆయన భూమి మీదకి రాకముందే డిసైడ్ చేసుకొని వచ్చిండు, నేను నా గొర్రెల కోసం నేను ప్రాణం పెట్టాలి. ఇట్ ఈస్ హిస్ డెసిషన్. ఎవరో పిలాతు చెప్తే కాదు, లేకపోతే హీరోదు, లేకపోతే వాళ్ళు ఆ కాలంలో ఉన్న అన్న కయప, ఇవన్నీ కాదు, వేస్ట్. దేవుడు ముందుగానే నిర్ణయించి అనాది కాలంలో ఒక ప్రణాళిక ఉండింది దేవునికి. సునీల్ ఒక రోజున పుడతాడు, వాణ్ణి నేను సంపూర్ణంగా విమోచించి వాణ్ణి నేను పరిశుద్ధంగా తయారు చేయాలి, నా కోసం వాడుకోవాలి. ఇదే దేవుడు చేసిన ప్రణాళిక. హల్లెలూయా. నీ జీవితంలో కూడా అదే జరిగింది. నువ్వు గుర్తించాలి, గమనించాలి. నీ కోసం somebody has died, somebody has decided to come for you. వచ్చి చనిపోవాలనుకున్నాడు. హల్లెలూయా. అందుకే చూడండి యోహాను 1వ అధ్యాయంలో 29వ వచనంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పే మాటలు చూడండి ఒకసారి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపమును మోసుకొని పోవు దేవుని. లోక పాపంలో నీ పాపము నా పాపం కూడా ఉంది. యోహాను ఊరికే చెప్పలేదు. ఆయన ఒక యాజకుడు, ఆయన అభిషేకింపబడిన వ్యక్తి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన అభిషేకింపబడిన వ్యక్తి. హల్లెలూయా. బైబిల్లో దేర్ ఆర్ 2 పీపుల్ అపార్ట్ ఫ్రమ్ జీసస్. యేసు ప్రభు కాకుండా ఫుల్ ఆఫ్ ది స్పిరిట్ అని చెప్పబడిన వ్యక్తులు 2 ఉన్నారు. ఒకరు బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఇంకొకరు స్టెఫన్. బైబిల్ అంతట్లో ఈ 2 పేర్లు ఉంటాయి. అంటే వాళ్ళు ఆత్మ పూర్ణులుగా ఉండిన వ్యక్తులు. దే వర్ ఫుల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఈయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు. ఈయన ఏం చెప్తున్నాడు? లోక పాపను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు ఏమంటున్నాడు? నా గొర్రెలకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చింటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అయితే పాత నిబంధన అర్పణకు కొత్త నిబంధన అర్పణకు చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్? పాత నిబంధనలో తప్పు చేసినావు అనుకో, ఒక బలిని అర్పించి వస్తావు. మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ పోయి బలిని అర్పించాలా, మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ బలిని అర్పించాల్సిందే. నీకు ఇదే పని. ఇంకా తప్పులు చేస్తే బలులు అర్పించుకుంటూ ఉండాలి, లేకపోతే నీకు శిక్ష పడుతూనే ఉంటుంది ఏదో రకంగా. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఆ విధంగా చేయలేదు. యేసు ప్రభు ఏం చేసిండు? ఒకే ఒక బలిని ఎన్నటన్నిటికీ నువ్వు పరిశుద్ధపరచబడినట్లు ఆయన నేను సంపూర్ణంగా చేసి ఉంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి 10వ అధ్యాయం 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం నాకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఆమేన్. సదాకాలానికి ఒకే ఒక అర్పణ ఆయన చేసింది. అంటే ఈరోజు నువ్వు తప్పు చేస్తే మళ్ళీ ఆయన వచ్చి చనిపోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నటెన్నటికి నిలిచిపోయే ఒక అర్పణ ఆయన చేసి ఉంటున్నాడు. పాత నిబంధనలో అట్లా కాదు. పాత నిబంధనలో ఒక మనిషి తప్పు చేసిన తర్వాత ఆయన ప్రతిసారి బలిని అర్పించాల్సిందే. ఆమేన్. పాత నిబంధనలో పరిస్థితి ఏంటంటే ఈ యొక్క మేకల రక్తము, ఎద్దుల రక్తము పాపాన్ని కవర్ చేసేవి, పాపాన్ని తీసివేసే శక్తి వాటికి లేదు. అంటే దేవుని యొక్క కనుదృష్టి పడకుండా ఆ రక్తము నీ పాపాలను కప్పేదే తప్ప నీ పాపాలను తీసివేసే శక్తి వాటికి లేదు. కానీ యేసుక్రీస్తు ఏంటంట? ఒకసారి చదవండి హెబ్రీ 10:14. ఒక్క అర్పణ చేత, ఒకే ఒక అర్పణ. అందరు చెప్పండి, ఒక అర్పణ, ఒక అర్పణ, ఒక అర్పణ, ఒక అర్పణ. ఆ ఒక్క అర్పణతో ఏం చేసిండు? ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం నాకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హిస్ బ్లడ్ హస్ పర్మనెంట్లీ రిమూవ్డ్ ఆల్ యువర్ సిన్స్. నీ పాపాలన్నింటినీ కూడా కంప్లీట్ గా తీసివేసి ఉంటున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆమేన్. దిస్ ఇస్ సో పవర్ఫుల్. ఒకే అర్పణ నిన్ను కంప్లీట్ గా, నిన్ను క్లీన్ గా చేసి పెట్టినాడు. దిస్ ఇస్ హిస్ ఫినిష్డ్ వర్క్. ఆయన సంపూర్ణం చేసినటువంటి ఈ యొక్క కార్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతకాలం నిన్ను పర్మనెంట్ గా ఆయన ఈ విధంగా పెడుతున్నాడు, పరిశుద్ధునిగా? సదాకాలం. హల్లెలూయా. సరే బ్రదర్, మరి మా జీవితంలో మరి మా పాపాలు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయినాయి యేసు ప్రభు? ఇప్పుడు అందరికి ఉంటుంది కదా, ఆయన మన పాపంకు పరిహారార్థంగా వచ్చిన బలి. ఆయన బలి పశువు బలు చేసేసిండి, అయిపోయింది. మరి ఏ టైంలో మన పాపాలు ఆయనకు ట్రాన్స్ఫర్ అయినాయి? 2000 సంవత్సరాల క్రితం ట్రాన్స్ఫర్ అయినాయా? కాదు. ఏ రోజు నువ్వు ఆయనను అంగీకరించావో నీ జీవితంలో ప్రభువుగా, ఆ రోజునే నీ పాపాలన్నీ పర్మనెంట్ గా యేసుక్రీస్తు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. హల్లెలూయా. అది బాగా గమనించాలి. అందుకే యేసుక్రీస్తుని అంగీకరించడం అనేది చాలా ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ థింగ్ మన జీవితంలో, ఘట్టం. అది లేకపోతే నువ్వు నరకానికే వెళ్తావు. ఆ ఒక్క పని చేస్తే, యేసుక్రీస్తుని నీ హృదయంలో అంగీకరించినట్లయితే, నీ పాపాలన్నీ కూడా ఆ యేసయ్య, ఆ పాప పరిహారార్థ బలిగా ఉన్న యేసయ్య మీదికి అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. హల్లెలూయా. అందుకే నీ పాపాలు ఊరికే కవర్ చేయబట్టంలా, నీ పాపాలు పర్మనెంట్ గా తీసివేయబడుతున్నాయి. దే ఆర్ పర్మనెంట్లీ రిమూవ్డ్. హల్లెలూయా. ఒకవేళ నువ్వు రేపొద్దున మళ్ళీ ఏదైనా తప్పు చేసినా కూడా యేసు ప్రభు వచ్చి నీ కోసము చనిపోవాల్సిన అవసరం లేదు. దట్ వన్ సాక్రిఫైస్ ఈ సఫిషియంట్ టు కీప్ యూ పర్ఫెక్ట్ ఆల్ త్రూ యువర్ లైఫ్. అంటే ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్, ఆల్ త్రూ యువర్ లైఫ్ యు ఆర్ మేడ్ పర్ఫెక్ట్. నువ్వు ప్రతి దినము నీ జీవితం చివరి వరకు కూడా నీవు పరిశుద్ధునిగానే దేవుని కనుదృష్టిలో నువ్వు ఉంటున్నావు. హల్లెలూయా. యు ఆర్ అండర్ ఏ వాటర్ ఫాల్ ఆఫ్ ఫర్గివ్నెస్. అంటే నువ్వు ప్రతిరోజు కూడా నీకు తెలియకుండానే యు ఆర్ అండర్ వాటర్ ఫాల్ ఆఫ్ ఫర్గివ్నెస్. దేవుని యొక్క క్షమాపణ నీ మీద వెళ్తూ ఉంది. ఎందుకు? యేసుక్రీస్తును బట్టి. నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావు కాబట్టే దేవునికి నీ మీద ప్రేమ. యేసుక్రీస్తును అంగీకరించావు కాబట్టే దేవునికి నువ్వంటే ఒక ప్రయారిటీ. నిన్నెన్నడూ క్లీన్ చేస్తూనే ఉంటాడు దేవుడు ఆయన రక్తంతో. హల్లెలూయా. ఆమేన్. అందుకే యు ఆర్ సాంక్టిఫైడ్. నువ్వు కడగబడ్డం మాత్రమే కాదు, నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావు. హల్లెలూయా. నీ బలియాగం ఎవరు? యేసుక్రీస్తు. నిన్ను నువ్వు పరీక్షించుకోండేది కాదు ఇక్కడ. దేవుడు నిన్ను చూడాలంటే యేసుక్రీస్తుని చూస్తాడు. అందుకే ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము ఈ లోకమందు అట్టివారమై ఉన్నాము. హల్లెలూయా. మనం ఈ లోకమందు ఆయన ఎట్టివాడై ఉన్నాడో, ఇప్పుడు పరలోకంలో మనం ఈ లోకమందు అట్టివారమై ఉన్నాం. యాజ్ హీ ఈజ్, సో ఆర్ వి ఇన్ దిస్ వరల్డ్. ఆయన ఏ పాపం లేకుండా ఉన్నాడు, ఏ శాపం లేకుండా ఉన్నాడు, ఏ రోగం లేకున్నాడు. తండ్రి అయిన దేవునికి ఆయన అంటే చాలా ప్రేమ. ఈ రోజు నీ మీద కూడా తండ్రి అయిన దేవునికి అదే ప్రేమ ఉంటుంది. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకోండి, నాతో పాటు ఈ మాటలు పలకండి. పరలోకపు తండ్రి, యేసయ్య నామమున విన్న మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యను నా పాప పరిహారార్థ బలిగా, నాకు దహన బలిగా, నాకు భోజన నైవేద్యముగా, నాకు అపరాధ పరిహారార్థ బలిగా మీరు చేసి ఉంటున్నారు. యేసయ్యను సమాధాన బలిగా మీకు నాకు మధ్య ఎన్నటెన్నటికి సమాధానముండులాగున మీరు చేసి మీ సమాధానము నాకు ఇచ్చి ఉంటున్నారు. షాలోం సమాధానము నా జీవితంలో ఉన్నది. యేసయ్యను బట్టి మీకు కోటాను కోట్ల స్తోత్రాలు తండ్రి. నా జీవితం అంతా కూడా మీకు నమ్మకంగా జీవించడానికి కృపను చూపించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you.